నమస్కారం, నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టులో స్వచ్ఛ భారత్. న్యాయమూర్తి పర్వతాపు రవి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శ్రమదానం. మంచిర్యాల బైపాస్ రోడ్లో జరిగిన గ్యాంగ్ వార్ నిందితుల అరెస్ట్. శాంతి భద్రతల సమస్య సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఏసీపీ ప్రకాష్. చెన్నూరులో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల కొరడా. అనుమతి లేని కట్టడాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు. భయాందోళనలో మున్సిపల్ ఆఫీసుకు క్యూ కట్టిన ప్రజలు. డ్రగ్స్ నిర్మూలనపై సీసీసీ నస్పూర్ పోలీసుల అవగాహన ర్యాలీ. యువత విద్యార్థులు డ్రగ్స్ కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్న ఎస్ఐ సుగుణాకర్. చెన్నూరు పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తి పర్వతాపు రవి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శ్రమదానం చేశారు. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ పర్వతాపు రవి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో శ్రమదానం చేశారు. ప్రకృతిలో మన బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుందని, మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే మనిషి మనుగడే ప్రమాదమవుతుందని తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుందని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గత 3 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో జరిగిన గ్యాంగ్ వార్కు సంబంధించిన 5 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన రాత్రి 12:30 గంటల సమయంలో బైపాస్ రోడ్లో ఓ ఇంటి ముందు పరస్పరం 2 గ్యాంగులు కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ వార్లో 2 నిందితులు తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్కు తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో 2 వర్గాల మధ్య పాత కక్షలతోనే ఈ దాడులు జరిగినట్టు గుర్తించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేతకు సంబంధించిన అనుచరులు అయిన సంజుకు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి చెందిన గడప రాకేష్ అనే వ్యక్తికి పాత కక్షలు ఉండటంతో ఈ దాడి చేశారని నిందితులు అంగీకరించారని అన్నారు. ప్రధాన నిందితుడైన కడప రాకేష్ పరారీలో ఉన్నాడని, అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. గతంలో కూడా 2 వర్గాలపై కేసులు ఉన్నాయని అన్నారు. అర్ధరాత్రి అంటే 24 అందాజ 12:30 గంటల రాత్రి 12:30 గంటలలో బైపాస్ రోడ్లోని జగన్మోహన్ రావు కాంగ్రెస్ లీడర్ యొక్క నివాసం ఆఫీస్ కమ్ రెసిడెన్స్ పనిచేసే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ సూపర్వైజర్ అనుచరుడైన సంజు, మేరా సంజు, అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి సమయంలో కత్తులు మరియు కర్రలతో దాడి చేసిండ్రు అతని పైన. ఈ కేసులో దాదాపు ఇప్పుడు మేము ఒక 5 సభ్యులని, దాంట్లో పోయినోళ్ళని 5 సభ్యులని ఈరోజు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు అంటే హైదరాబాద్ పారిపోతున్న క్రమంలో దొరకబట్టి మేము ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే మంచిర్యాలకు చెందిన గడప రాకేష్ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ లీడర్గా, యూత్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతని అనుచరుడు గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది. ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం 28/9/2023 నాడు అదే ప్లేస్కు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత 5 నెలలు 6 నెలలు ఈ ఆధిపత్య పోరులో గడప రాకేష్ని కూడా ఈ సంజు కొట్టడం జరిగింది. అది కొట్టడం జరిగింది. దాంట్లో కూడా అతని సంజు పైన కేసు చేయడం జరిగింది. సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్
ఇది ఎర్రగుంటపల్లె సంపత్ ఇతను బీజేపీ పార్టీలో ఉంటుండు. పోచంపల్లి సంపత్ ఇతని మీద 8 కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసు కూడా ఉంది శ్రీరాంపూర్లో. రౌడీ షీటర్ ఇతను ప్లస్ ఏదైతే గడప రాకేష్ అతని మీద కూడా 6 కేసులు ఉన్నాయి. సో వీళ్ళ అనుచరులైన అందరూ కలిసి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గతంలో మనము ఎక్కడైతే పోయి కొట్టినామో అక్కడ కొట్టిన తర్వాత వీళ్ళకు ఒక ఇమేజ్, అంటే సొసైటీలో ఓహో వీళ్ళు రౌడీలు అనుకుంటామా, బాయిసాబ్ అనుకుంటామా, అట్లా చేసి అలా ఉనికి కాపాడుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకు ఒకసారి గొడవైన తర్వాత వీళ్ళు ఈ సంపత్, గడప రాకేష్ మరి వీళ్ళందరూ, ఈ గడప రాకేష్ ఏంటంటే ఇక్కడ లేకుండా అతను హైదరాబాద్ పోయి అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి సంపత్తికి ఇప్పుడు నేను చదివిన అందరి అనుచరులకి ఫోన్లు చేసుకుంటా మీరు ఒక ప్లాన్ చేయండి, ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినామో అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక 2-3 సార్లు అక్కడ గద్దెరాగేడులో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో, ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో మొన్న 23-24 అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో కొట్టడానికి పోయే క్రమంలో ఇద్దరు పోయి వీళ్ళు అక్కడ 3 ఉంటారు, సంజీవ్ ప్లస్ అలా వాచ్మెన్ లోమల శంకరయ్య, వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి. ఆ తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. యువత విద్యార్థులు డ్రగ్స్కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగ్నాకర్ సూచించారు. ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది సిసిసిలో డ్రగ్స్ నివారణకై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిసిసి టౌన్షిప్ నుండి సిసిసి కార్నర్, గోదావరి కాలనీ, షిర్కే, నాగార్జున కాలనీ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత గంజాయి సేవించడం వల్ల మానసికపరమైన సమస్యలు వస్తాయన్నారు. గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. గంజాయి అమ్మటం, కొనటం చట్టరీత్యా నేరమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సేవించడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నస్పూర్ పట్టణంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 500 మంది విద్యార్థులతోటి యాంటీ డ్రగ్స్ గురించి, ఈ డ్రగ్స్ను నిర్మూలించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు 500 విద్యార్థులతోటి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏందనగా నస్పూర్ యువత కానీ ఎవరైనా కానీ గంజాయి, డ్రగ్స్ ఇలాంటి నిషేధిత వాటికి అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రజలకు సందేశం ఇవ్వడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాంటి ఎవరన్నా వ్యక్తులు కానీ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన, డ్రగ్స్ లాంటి సరఫరా చేస్తే వారి వివరాలు మాకు చెప్తే వారి పైన కూడా, ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేసి దాన్ని యూజ్ చేస్తున్నారో వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం. Today we have conducted a rally on anti-drugs awareness program because there are a lot of people who are addicted in drugs, different types of drugs, and ultimately the victims are the children. So the children have the right to and have a good education, as well as they have every kind of discrimination from the part of the society. So it is a time for us to think about the use of such unnecessary things in our life. So I exhort all of you to be aware of such incidents in our society, as well as to report it to the police and other authorities as far as possible. So I take this occasion to thank all of you who participated and arranged this program. I am very happy that all of you are made part of this and made it a success. చెన్నూరు మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జల్పిస్తున్నారు.
పట్టణంలోని గెర్రె కాలనీ 840 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో అనుమతి లేని కట్టడాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. చెన్నూరు పట్టణంలోని గెర్రె కాలనీలో 840 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులతో నిర్మాణాలు చేపట్టారో, ఇంటి నెంబర్లు ఎలా పొందారో తమకు పూర్తి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రాష్ట్రమంతటా అమలు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటీసుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని గెర్రె కాలనీలోని 840, 863, 853, 869 సర్వే నెంబర్లో సుమారు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబర్ 840లోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్లకు నోటీసులు అతికించారు. మరో 5 సర్వే నెంబర్లలోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తారా లేదా అనే చర్చ సాగుతుంది. ముత్తెరాపల్లె మాది అయితే అక్కడ మాకు ఉండే పరిస్థితి లేదు. మాకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేక కాళ్ళు లేవు కదా, ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటుందని 3 ఎకరాల పొలం నేను అమ్ముకొని ఇక్కడికి వచ్చి భూమి కొనుక్కొని నేను ఇక్కడ కట్టుకుంటే ఈ పరిస్థితి చేస్తాను. మాకేం ఆధారం లేదు. సర్కారే పైసలు పింఛను నేను బతుకుతానా? నన్ను చంపినా మీరే ఒక మందు డబ్బా కొనిచ్చి నా ఇల్లునేమన్నా చెయ్యాలి, అంతేగాని ఏం లేదు. నాకు ఒక మందు డబ్బా కొనిచ్చి నాకు కడుపులో పుట్టినోడు ఉన్నా కానీ ఆడు జాతరన్న ధైర్యం నాకు లేదు కదా. నేను 15 రోజులు మంచి నీళ్ళు తాగుతానని ఇంత డేంజర్ అవుతా గంతే. మేము వెళ్ళి రాకపోదాం కానీ ఇక్కడి పరిస్థితి దాకాన దగ్గర ఉంటుంది. రోజు వేసుకపోవుడు, నడవలేము, పోలేము అన్నట్టుగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ జరుగుతుంది. కట్టంగా మేము ఇడికి రాకపోదాం, ఆ పొలం అమ్ముకోకపోదాం. ఎవరికన్నా గుత్తకిచ్చినా 10 గిద్దలు పోతే అంబలి కాసుకొని తాక్కుంటా అక్కడనే బతికట్టున్నాం. మేము ఇక్కడికి రాకపోదాం. మాత్రం ఏదన్నా చేసి న్యాయం చెయ్యాలి. మేమైతే బతికే పరిస్థితి లేదు. ఏమైనా ఒక మందు డబ్బా కొని నాకు ఫస్ట్ ఇచ్చినాకనే ఆ పని చేయాలి, నా ఇల్లును ముట్టాలి, అంతే. ఏం లేదు. నాకు అదొక డబ్బా కొని నాకు ఇచ్చినాకనే నేను అందరి ముంగట తాగమన్నా నేను తాగుతాను. నాకు కూడా కట్టమేమి లేదు, నాకు కూడా సుఖం లేదు. కాగా చెన్నూరు పట్టణంలోని 840 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ఇప్పటికే అక్రమ కట్టడాలను గుర్తించి పలువురికి నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలపై నోటీసులు అందుకున్న ఇంటి యజమానులు ఆందోళన చెందుతూ చెన్నూరు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. హైడ్రా తరహా తమ ఇండ్లను కూడా కూల్చివేస్తారేమో అని ఆందోళన చెందుతూ ఇండ్లకు సంబంధించి ధృవపత్రాలను చేతపట్టుకొని మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2019లో ఇంటి నెంబర్లు తీసుకున్నాం. అప్పటి నుంచి గడిపట్టి కడుతున్నాం. ఈ సంవత్సరం 2024 6 నెలల వరకు కూడా మేము మున్సిపాలిటీలో బిల్లు చెల్లించినట్టు ఇది వాళ్ళే ఆన్లైన్ రిసిప్ట్ ఇచ్చారు. ఇది ఆన్లైన్ రిసిప్ట్లో వచ్చింది మా ఇంటి నెంబర్లతో సహా. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు లావణపట్ట అని తెలిసి ఎలాగొన్నారు, మీ ఇంటి నెంబర్లు మేము డిలీట్ చేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చి మొన్న గత వారం 12వ తారీఖు నుంచి నెంబర్లు డిలీట్ చేసారు. మేము అందరం కొనుక్కున్నాం మనిషికి 2 గుంటలు. మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల పేపర్లు ఉన్నాయి. మేము భూమి ఓనర్ దగ్గరనే కొనుక్కున్నాం, ఎవరి దగ్గర కబ్జా చేయలేదు. వాళ్ళకి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. 2014 దాకా పానీ కూడా ఉంది వాళ్ళ ఓనర్ దగ్గర. తర్వాత అట్నే 2014 పానీ కూడా వచ్చింది. 12లో భూమి ఓనరు కోర్టు నుంచి స్టే తీసుకొని వచ్చిండు. 2013 రెన్వో ఆఫీస్ కూడా ఇది లావణపట్ట కింద పేపర్ ఇచ్చింది. అన్ని పేపర్లు చూసుకొని మేము అన్ని షెడ్లు వేసుకొని ఇంటి నెంబర్ పన్నులు కట్టుతూ ఇప్పుడు గత 2019 నుంచి మేము ఇంటి నెంబర్ తీసుకొని 2024 6 నెలల వరకు మేము ఇంటి నెంబర్లతోని మున్సిపాలిటీకి అన్ని విధాల ట్యాక్స్ కూడా కడతాము. కరెంటు మీటర్లు కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా మేము కడుతున్నాం. ఇంటి నెంబర్ని ఇప్పుడు సడన్గా తొలగించి మీ భూములు మేము తీసుకుంటామని చెప్పడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇది ఇప్పటి వరకు మేము అన్ని అధికారులను సంప్రదించినాం, ఎలాంటి స్పందన కూడా రాలేదు. ఇవాళ మున్సిపాలిటీ ఆఫీస్కు రమ్మన్నారు, ఇవి అరేంజ్ చేస్తా అంటే మేము అన్ని పేపర్లు తెచ్చి డాక్యుమెంట్లు ఇచ్చినాం. దాని గురించి మేము అందరం మున్సిపాలిటీకి రావాల్సి వచ్చింది. మా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని పేపర్లు మేము సబ్మిట్ చేసినాం. మేము ఏ రకమైన కబ్జాలు చేసి ఆ భూమిని లాక్కోలేదు. అది అంత దుష్ప్రచారం తప్ప ఎలాంటిది లేదు. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, భూమి ఓనర్ దగ్గరనే తీసుకున్నాం తప్ప కబ్జాలు చేసింది ఎలాంటి లేదు. ఇప్పటి వరకు మేము మున్సిపాలిటీలో బిల్లు కడుతూనే ఉన్నాం. కట్టిన అందరి పేపర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర. మేము ఎలాంటి కబ్జాలకు మేము గురి చేయలేదు, కబ్జాదారులం మేము కాదు. మేము కొన్న పేపర్లతో సహా మేము చూపెడుతున్నాం. ఇది మాకు కంపల్సరీ మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు, రెన్వే ఆఫీసర్లు మాకు సహాయం చేసి మమ్మల్ని
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్పై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని మానుకోవాలని, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ రామగిరి బానేష్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీరబెల్లి, రాకేష్లు కాంగ్రెస్ నాయకుడు చెట్ల సత్యనారాయణ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, మంచిర్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ను విమర్శించే స్థాయిలో వీరు లేరని, ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే మన ఎర్రబెల్లి రఘునాథ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిన్న మా చిట్ల సత్యనారాయణ గారు చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. ఏదైతే ప్రతి విషయానికి వచ్చేసి మన ఎర్రబెల్లి రఘునాథ్ గారు అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఏదైతే ప్రతి విషయం ప్రేమ్ సాగర్ రావు గారు అన్నీ నీట్గా చాలా మంచిగా చేసుకుంటూ పోతూ ఉంటే విమర్శించడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఈరోజు ఏదైతే చిట్ల సత్యనారాయణ గారి మీద నిన్న వ్యాఖ్యలు చేశారో, రాకేష్ ముందుగా నీ వయసు ఎంత, నీ హోదా ఏంది బీజేపీ పార్టీలో? చిట్ల సత్యనారాయణ గురించి మాట్లాడుతున్నావు కదా, చిట్ల సత్యనారాయణ గురించి మీకు ఏం తెలుసు? చిట్ల సత్యనారాయణ వయసు నువ్వేమంటున్నావు అంటే ఎర్రబెల్లి రఘునాథ్ గారిని విమర్శించే స్థాయి చిట్ల సత్యనారాయణకు లేదంటున్నావు. చిట్ల సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలో ఉంటూ పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ముందుకు సాగుతున్నారు. మీ ఎర్రబెల్లి రఘునాథ్ గారు ఎన్ని రోజులు అవుతుంది బీజేపీ పార్టీలోకి వచ్చేసి తిప్పి కొడితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే లేదు కావచ్చు. నువ్వు మీ ఎర్రబెల్లి రఘునాథ్ గారు మా ప్రేమ్ సాగర్ రావుని అనొచ్చు, కానీ చిట్ల సత్యనారాయణ అంటే ఒక 30 సంవత్సరాల వయసు ఉన్న స్టేట్ పోస్ట్ ఉన్న ఒక చిట్ల సత్యనారాయణ గారిని మీరు విమర్శిస్తే తప్పు లేదు, కానీ మేము విమర్శిస్తే తప్పని మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ రాకేష్ నువ్వు ఒకటి చిన్నగా మాట్లాడుతున్నావు. ఏదైతే చిట్ల సత్యనారాయణ గురించి మాట్లాడేటప్పుడు తను చేసే కార్యక్రమాల గురించి నీకు తెలియకపోతే తెలుసుకో. పుస్తకాలు ఇవ్వడం, తర్వాత పిల్లలకు నోట్బుక్స్ పంచడం, ఎన్నో కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు సాగిపోతున్నాడు. మొగోడు అని మాట్లాడుతున్నావు. మీ ఏదైతే రఘునాథ్ గారు మొగోడని మాట్లాడి మా ప్రేమ్ సాగర్ అన్నారు కాబట్టి దానికి ఘాటుగా మా చిట్ల సత్యనారాయణ గారు కూడా కౌంటర్ చేయడం జరిగింది. రాకేష్ నీ బతికెంత, నువ్వెంత? ఫస్ట్ నీ విషయానికి వచ్చేసరికి నీకు 2 విషయాలు చెప్తాను, మంచిగా దృష్టి పెట్టు. అసలు మంచిర్యాలలో అసలు నీ స్థానం ఏంది? మంచిర్యాలలో నువ్వు ఎప్పుడు ఉన్నావు? అసలు నీకు పార్టీకి 4 రోజులు అవుతుంది నువ్వు వచ్చి. నువ్వు చేసే కార్యక్రమాలు చూస్తే రియల్ ఎస్టేట్లో ఒక్క ఇల్లు 4గురికి అమ్మినావు. 4 సార్లు కొట్టిల్లు నేను వాళ్ళు. అది నీకు మర్చిపోయినావా? పోలీస్ స్టేషన్లో ఏసీపీ కేసు పెట్టి రోజంతా ఉంచి తుక్కు కొడితే బో అని ఏడ్చినావు. నువ్వు ఈ చిత్కాబారి అంటే మా చిట్ల సత్యనారాయణ గారి మీద కానివ్వండి, మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద కానివ్వండి మాట్లాడే అర్హత మీకు లేదు. నేను ఘాటుగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. చిట్ల సత్యనారాయణ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ప్రేమ్ సాగర్ రావు సార్ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని నేను మీకు హెచ్చరిస్తున్నా. తర్వాత పోతే ఏదో రాముడి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రాముడు వేసిన బాణాలం మేము, రాముడు విసిరిన బాణాలం మేము అంటున్నావు. ప్రతి ఆదివారం నువ్వు ఉండేది ఎక్కడ? రాముని గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ప్రతి ఆదివారం నువ్వు చర్చిలో ఉంటావు. బొట్టు పెట్టుకున్నావు ఎప్పుడైనా? నువ్వెప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా? బొట్టు నువ్వు ఎన్నడూ పెట్టుకోలే. రాముని గురించి మాట్లాడుతున్నావు, బాణాల గురించి మాట్లాడుతున్నావు. గుర్తుంచుకో రాకేష్, మంచిర్యాల పట్టణంలో, మంచిర్యాల నియోజకవర్గంలో, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో ప్రేమ్ సాగర్ రావు గారి ఒక చేసిన ప్రతి పనిలో మేము ఒక మానవ బాంబులాగా తయారై ఉన్నాం. మీరు అంటున్నారు బాణం వేస్తామని అంటున్నారు. మీరు బాణం వేసేంతలోపు మేము బ్లాస్ట్ చేసేస్తాం అనుకుంటున్నారు. గుర్తుంచుకోండి. తర్వాత పోతే ఇంకా మన ఏదో 4,000 ఓట్లు 45,000 ఓట్లు అనేదో మాట్లాడుతున్నారు. 4,000 ఓట్లు 45,000 ఓట్లు అంటే 4,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి 4,000 ఓట్లు? గత ఎలక్షన్లలో 4,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 45,000 ఓట్లు వచ్చినాయి. రఘునాథ్ నువ్వు ఇద్దరు కూర్చోండి, మంచిగా టేబుల్ వేసుకొని కూర్చొని చల్లగా ఒకటే మన దగ్గర పెట్టుకొని కూర్చొని, అన్న మనకు 45,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి అన్న అని చెప్తే, అరే మనకు బీఆర్ఎస్లో పెట్టిన భిక్ష మనము వాళ్ళు కలిసి కుమ్మక్కై చేసి జనాలకు వేల రూపాయలు పైసలు పంచి పెడితే మనకు 45,000 ఓట్లు వచ్చినాయని మీ రఘునాథ్ నీకు చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అయితే వారం రోజులుగా నడుస్తున్న ఈ ఒకరి మీద ఒకరు కౌంటర్లని నడుస్తున్న ఈ విషయంలో
అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి నాయకులారా, ఏ పార్టీ నాయకులైనా మంచిదే, మన పార్టీ ఎంత ప్రజలకు సేవ చేస్తుందో మీరు కూడా ప్రజలకు చేసే సేవలో పోటీతత్వం ఉండాలి. కానీ ఈ మాటలతోటి ఫ్లెక్స్ల కాడ ఇటువంటి వాటికి మీకు పోటీతత్వం అవసరం లేదు. మా సార్ గుర్తుంచుకోండి, మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసామో మా సార్ కానీ మా సార్ కింద ఉండే కార్యకర్తలు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమంలో ఉన్న మాతా శిశు హాస్పిటల్ మునిగిపోతుంటే మా సార్తో పాటు మేము అందరం 30-40 మంది కార్యకర్తలం పోయి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. అదే మీకు ఇవాళ ఒక మాట మేము అనగానే మీరు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టినట్టు మరి అదేదో మేము వచ్చినామని చెప్పి మీరు 50 మంది తీసుకుపోయి ఎందుకో ప్రజలకు సేవ చేస్తలేరు? అది నేను అడుగుతున్నా. గుర్తుంచుకోండి, మా కాంగ్రెస్ కార్యకర్తలైనా, మా ప్రియతమ నాయకుడైనా, మా ప్రభుత్వమైనా, ఎవరమైనా పదవి ఉన్నా లేకున్నా సేవే మా లక్ష్యం. అటువంటిది మీరు ఇవాళ తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టియాలనే ఉద్దేశంతో నిన్న కుర్ర చక్రవర్తి అనే ఒక వ్యక్తి మా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మీద విమర్శలు చేస్తున్నావు. మిస్టర్ చక్రవర్తి, గుర్తుంచుకో, నీ పేరు చక్రవర్తి, కానీ నీ జీవితంలో రాజకీయ పరంగా నువ్వు చక్రవర్తి కాలేవు. నీ పేరు ఈ కాంచెలు నేను పెడుతున్నా జస్ట్ చక్రి, అర్థమైందా? ఇదే నువ్వు అంటున్నావు కదా. వేణు వచ్చి 6 నెలలు అవుతలేదు, మా మున్సిపల్ చైర్మన్ వచ్చి ఎన్ని అభివృద్ధి పనులు చేసిండో నీకు ఇప్పుడు చూపిస్తుందా? నువ్వు సిద్ధరాంపల్లికి రా, నీకు మా స్కూల్ చూడు. 10 సంవత్సరాల పండి చెరువును తలపించే మా గవర్నమెంట్ స్కూలు ఇవాళ ఎలా ఉందో చూసేవుదా? లాట్రూమ్ బాత్రూమ్లు అయితేనేది, ప్రహారీ గోడ అయితేనేమి, అక్కడ స్టేజ్ అయితేనేది మీకు ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ఏంటిదో నేను చూపిస్తా. అక్కడ నువ్వు వస్తావా? ప్రెస్ మీట్ అయిపోయినాక నువ్వు ఎంతమంది తీసుకొని వస్తావరా? అక్కడ నేను చూపిస్తా. ఇది కానీ నువ్వు కాదు. ఇంకేమన్నావు? సగం చైర్మన్ అంటే టెర్రస్ను కొన్నారు అని మాట్లాడుతున్నావు. నీ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎంపీలను, బీహార్లో నితీష్ ఎంపీలను కొనుక్కుంటే నీ ప్రధానమంత్రి సగం ప్రధానమంత్రి కదా. మరి అప్పుడు ఎటువంటి నీ రాజకీయం? అది గుర్తులేదా? గుర్తుంచుకో చక్రవర్తి. నువ్వు అక్కడ సిద్ధరంపల్లి పోటీ చేస్తాను మాట్లాడుతున్నావు కదా బిడ్డ. నా గొంతెల్లో చూసినావు, తారు రోడ్డు మీద డబ్బా గీకినట్టు ఉంటుంది. నీ బతుకు కూడా అట్లా అవుతుంది. మా సిద్ధరంపల్లికి వచ్చి పోటీ చేసి చూడు. అక్కడ నేతగాని వాడల నాలి అనేది పెద్ద సమస్య, అది పూర్తి అవుతుంది. మా సార్ కాలం ముగిసేలోపు ఖచ్చితంగా చేసి చూస్తా. నేను కూడా మాటిస్తున్నా. సార్ మాటిచ్చాడు, వేణు మాటిచ్చాడు, అవుతుంది. కొంచెం సమయం పడుతుంది. ఒకేసారి అన్నీ కావాలంటే కుదరదు. పోయిన గత ప్రభుత్వాలు అప్పులు చేసి కుప్పలు చేసి పేరు అవి సర్దుకుంటూ పోవాల్సి వస్తుంది. అది మీకు తెలియదు. అనాలిసితో మాటలు ఓన్లీ ఎవరో పేపర్ రాసిస్తాడు. నేను చూడు డైరెక్ట్ మాట్లాడుతాను, నా చేతిలో పేపర్ లేదు, ఏది లేదు. నువ్వు రాసిస్తే మాట్లాడతాను. మా వేణు హీరో, సార్ ముంగట హీరో అవుతాడు అంటున్నావు. హీరో అయ్యింది కాబట్టే చైర్మన్ పదవి వచ్చింది. నువ్వు చైర్మన్ పదవి కాదు, మినిమం కౌన్సిలర్ కన్నా అర్హును అవుతావా? నువ్వు మా సిద్ధరంపల్లి వేస్తాను కదా. నీకు అసలు మా సిద్ధరంపల్లి ఎన్ని వాడలనే తెలుసా? ఎంతమంది ఓటర్లు తెలుసా? రా నువ్వే, నీకు దమ్ముంటే ఎంత చిత్తుగోడిపోతావో చూసుకో. నువ్వు మా చైర్మన్ ముంగట, మా సుర్మిలో వేణు ముంగట గెలవడం నీతోడు కాదు. ఇప్పటికైనా చెప్తున్నా, ఇటువంటి మానుకొని ప్రతి అవతల పార్టీలో చెప్తున్నా, ప్రజాసేవ పరంగానే ముందుకోవాలి. కానీ ఇటువంటి విమర్శలు మేము మంచి చేస్తే మీరు ఓర్వలేక అవునా మీరు ఇచ్చారు చీరలు, ఎలక్షన్ స్టంటు, ఓన్లీ ఎలక్షన్ స్టంటు. ఈ సంవత్సరం ఎందుకు ఇస్తలేరు? బతుకమ్మ చీరలు వెయ్యి పోయినసారి ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? కేసీఆర్ చీర అన్నారు. అంటే పదవి పోతే మీకు ఎటువంటి ప్రజాసేవ అద్దిగా, పదవి ఉంటేనే ప్రజాసేవ. పదవి వస్తుందని పదవి వామంతో మీ రఘునాథ్ వీరవెల్లి ముందుగా ఎలక్షన్ ముందు చీరలు ఇచ్చిండు. కానీ మేము అలా కాదు. మా సార్ గత 6-7 సంవత్సరాల నుండి ప్రతి ఇంటి ఆడబిడ్డకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి మా చీరలు. ప్రేమసారావు గారి చీరలు ఏరుతున్నాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మందమరి ఊరు చెరువు శిఖం భూములను ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మందమరి ఊరు చెరువు శిఖం పరిధిలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర సర్వేను చేపట్టారు. చెరువు శిఖం ఎంత ఉందని, దానికున్న పరిధి ఎక్కడి వరకు ఉందని తేల్చే పనిలో ఇరిగేషన్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం నుండే వారి పనులు ప్రారంభించారు. ఇరిగేషన్ శాఖ అధికారి ఏఈ రమ్య మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువు శిఖం పరిధిలో ఉన్న భూమి FTL బఫర్ జోన్ హద్దుల కొలతకై ఉదయం నుండే పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం అయితే పూర్తి సమగ్ర సర్వే చేపడుతున్నామని, ఈ సర్వే పూర్తయిన తర్వాత రెవెన్యూ అధికారులకు అందజేస్తామని అన్నారు. అనంతరం ఆర్ఏ గణపతి రాథోడ్ మాట్లాడుతూ, సర్వే కొనసాగుతుందని, పూర్తి నివేదిక కోసమే ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. ఈ సర్వేలో పూర్తి నిజాలను వెలికి తీసి జిల్లా పాలనా అధికారికి ఒక నివేదిక అందజేస్తామని అన్నారు. మహిళా సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మహాలక్ష్మి పథకంకు ఎంపికైన లబ్ధిదారులకు ఆయన పత్రాలను పంపిణీ చేశారు.
రూపాయలు ఏదో ఇప్పుడు ఈ రోజు ధర ఎంత ఉన్నదో అదే ఛార్జ్ చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా త్వరలోనే ఏదైతే లింక్ ద్వారా మనకు 500 రూపాయలు రావట్లేదో దానికి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. చర్య తీసుకున్న తర్వాత మనందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా మా సోదరుడు ఏదైతే చెప్పినాడో విషయము ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ప్రత్యేకంగా మీరందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మన కైతాన్పల్లిలో సుమారు ఎన్ని కోట్ల రూపాయలు పనులు పెట్టినామా? ఒక 5-6 కోట్ల రూపాయలు పనులు పెట్టినామా? 6 కోట్ల రూపాయలు 6,80,00,000 రూపాయలు వర్క్స్లో నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు చాలా చోట్ల కూడా రోడ్స్ సరిగా లేవు, సైడ్ డ్రైన్స్ సరిగా లేవు, మంచినీటి కూడా సౌకర్యం సరిగా లేదు. అన్ని చోట్ల కూడా పర్సనలీ మన మున్సిపల్ కమిషనరు, మన కార్పొరేటర్సు, మన ఇంజనీర్స్తో వెళ్ళి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టాలి అని చెప్పి అన్ని ప్రపోజల్స్ కూడా అచ్చా ఇంకా ముగ్గురు కౌన్సిలర్సా ఇక్కడ ఉన్నారా? కౌన్సిలర్స్ని కూడా పిలువే కౌన్సిలర్ అందరూ ఉన్నదో ఈ పనులన్నీ కూడా ఇంకో ఇమ్మీడియట్లీ స్టార్ట్ అవుతున్నాయా? ఎన్ని రోజులలో స్టార్ట్ అవుతుంది మున్సిపల్? ఎన్ని 5 వర్క్స్ కదా వాల్యూ చెప్పి ఎవ్రీ ఇయర్ 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు మనం అందరం కూడా మా కలెక్టర్ గారితో మాట్లాడి నిధులు పెట్టి ఈ కైతాన్పల్లిలో ఎక్కడ కూడా సైడ్ డ్రైన్స్ లేకుండా రోడ్స్ సరిగ్గా లేకుండా ఉండదు కమిషనర్ గారు. అయితే మీరు ఆ డీటెయిల్ ఎస్టిమేట్ తొందరగా ఇవ్వండి. మనం కూడా ఒకసారి మార్నింగ్ వాక్లో ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ ఇమ్మీడియట్లీ అవసరమో ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో ప్రజలు ఉన్నారో ప్రజలు లేని చోట ప్రపోజల్ పెట్టకండి. ఏదో ఒక ఇల్లు ఉన్నది 30 లక్షల రోడ్డు పెట్టుకుంటే కష్టమవుతుంది. ప్రజలు ఎక్కువ మంది ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ మొదలు ప్రపోజల్స్ పెట్టండి. ఆ ఒక్క ఇంటికి కూడా మనం తీసుకుందాం రోడ్డు తర్వాత. కానీ ప్రజలు ఎక్కువ ఉన్న దగ్గర మనము ఈ సైడ్ డ్రైన్స్ రోడ్స్ పెట్టి మనం కైతాన్పల్లిని మంచిగా చేసుకుందామని చెప్పి మీ అందరితో కోరుతూ మీకు మళ్ళీ ఒకసారి ఈ ఆర్ఓబి ఏదైతే ఉందో ఇంత డిలే కావడం వల్ల మా కాంట్రాక్టర్ కూడా కొద్దిగా స్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తా ఉన్నాడు. మా ఆఫీసర్లు కూడా ఆయన ఎక్స్క్యూజ్ చెప్తే వింటున్నారు. ఇప్పుడు కొద్దిగా ఎక్స్క్యూజెస్ లేకుండా వచ్చిండా డిఈ గారు? డిఈ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పకడ్బందీగా కాంట్రాక్టర్లో పట్టుకొని రోజు ఒక 20 మంది ఇటు సైడు 20 మంది అటు సైడు పని చేయాలని చెప్పి రాండి. చైర్మన్ గారు అయ్యో ఏమైంది? ఇప్పుడు ఓకేనా? సో ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడతారా? రాష్ట్ర ప్రభుత్వము మీ మేలు కోసం పనిచేస్తుంది, మీకోసం పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఈ స్కీమ్ ఏదైతే ఉందో 500 రూపాయలలో గ్యాస్ మీకు డెఫినెట్లీ పకడ్బందీగా నెలకు మీ అందరి ఖాతాలో వస్తుంది. ఈ యూనియన్ మినిస్టర్తోని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఈ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండదు. డైరెక్ట్గా మీకు ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అదే అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఆ కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్ల కూడా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పినారు. అప్పుడు కేంద్ర రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాలు తీసుకున్నారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లోనే అందరికీ ₹1,00,000 వరకు ఎవరికైతే రుణమాఫీ చేయాలో వాళ్ళందరికీ రుణమాఫీ కావడం జరిగింది. ఈ 2 లక్షల మంది 2 లక్షల పైన ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నిరాశ్రయులైన వరద బాధితులకు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికైన నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలకు నిరాశులై నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పాత తిరుమలపూర్, కొత్త తిరుమలపూర్, భగవంత్గూడ గ్రామాల ఆదివాసీ కోలం
48 నిరుపేద కుటుంబాలకు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 2024-25 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికైన లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సహకారంతో శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 25 కిలోల బియ్యం, పప్పు, వంట నూనె తదితర 15 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను, నెల రోజులకు సరిపడా సరుకులను దాదాపు 1,25,000 రూపాయల విలువ గల వాటిని లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ నడిపెల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ లయన్ ఇంటర్నేషనల్ ద్వారా జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఎల్సీఐఎఫ్ నుండి అందిన నిధుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధితులకు వారి కొంత చేయూత ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఏదైతే వరదకు మునిగిపోయిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్కు మనం డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను నడిపెల్లి వెంకటేశ్వరరావు ఈ ఇంటర్నేషనల్కు లెటర్ రాయగా వాళ్ళు స్పందించి మరి $10,000 మనకు దాదాపు 8 లక్షల రూపాయలు ఇండియన్ కరెన్సీ మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి కోహెడాలో ఒక చెరువు తెగిపోతే అర్జనవాడలో దాదాపు 80 కుటుంబాలు నిరాశులైతే వాళ్లకు అత్యంత అవసరమైన వంట సార్లు ఒక 1 మంత్కు తెచ్చిన వంట సామాగ్రి జరిగింది. అలాగే దాంతోపాటు మరి కొరుట్ల ప్రాంతంలో కూడా దాదాపు 40 కుటుంబాలకు మరి ఈరోజు మరి దిరిగిన ప్రాంతమైన పెద్ద తిరుమలాపూర్, చిన్న తిల్లాపూర్ వరద బాధలకు మంచిర్యాల జిల్లా ఉన్న కాస్పేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఉన్న కొత్త తిరుమలాపూర్, పాత తిరుమలాపూర్లో ఉన్న 48 మంది నిరాశ్రులకు మనం ట్రైబల్స్కి పర్టికులర్గా మరి వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు దాదాపు 15 ఐటెంలతోని వాళ్ళకు ఒక నెలకు సరిపోయిన కుటుంబానికి సరిపోయే వంట సామాగ్రి జరుగుతాం. బెల్లంపల్లిలో ఉన్న ఐ హాస్పిటల్ ద్వారా కానీ అటు కరీంనగర్లో రేకుర్తి ఐ హాస్పిటల్లో నిత్యం 70 మందికి ఉచితంగా కళ్ళకు ఆపరేట్ చేయడం, అవసరం ఉన్న వాళ్లకు రక్తాన్ని అందజేయడం, అలాగే నిత్యాతులకు దాదాపు మన జిల్లా లోపల గవర్నమెంట్ హాస్పిటల్లో 1000 మందికి ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా మరి ఈ ప్రాంతంలో కూడా సేవ చేయడం, ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి ఏదైతే న్యాచురల్ కెలామిటీస్ అది వచ్చినప్పుడు మరి వరదలు కానీ ఇలాంటి సందర్భాల్లో మేము లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి ఆర్థిక సహాయాన్ని పొంది మరి ఎవరైతే నిరుపేద కుటుంబాలు నిరాశ్రయులైనటువంటి వారికి లయన్స్ క్లబ్ ద్వారా మరి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి భాగం. అందులో భాగంగానే ఈరోజు 48 కుటుంబాలకు మేము ఏదైతే నెల రోజులకు సరిపడే 15 రకాల వస్తువులు దాదాపు 1,50,000 రూపాయల విలువైనటువంటి సరుకులను ఈరోజు మేము ఈ 48 కుటుంబాల వారికి అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఇది వివిధ ప్రాంతాలలో మరి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించే కార్యక్రమాన్ని కూడా మేము లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ బెల్లంపల్లిలో ఉంది. అలాగే కరీంనగర్ జిల్లాలో రేకుర్తి ఐ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మందికి మేము ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. వీటితో పాటుగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్స్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ప్రజలు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన సర్దార్ ముఖేష్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక జియో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానని హల్చల్ చేశాడు. పోలీసుల హామీతో ఆయన టవర్ దిగి కిందికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక సర్దార్ ముఖేష్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కి చనిపోతానంటూ హల్చల్ చేయడంతో స్థానికంగా కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేందర్ బాధితుడి ఆర్థిక సమస్యను వెంటనే పరిష్కరిస్తానని మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడి హామీ ఇవ్వడంతో క్షేమంగా టవర్ దిగడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా సమయానికి స్పందించిన ఎస్ఐ రాజేందర్కి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మండలం నేను ఒక వ్యక్తి దగ్గర 16 టైర్ లారీ కంటిన్యూ ఫైనాన్స్లో తీసుకున్నా. అతనికి చేతికి కొంత అమౌంట్ ఇచ్చి రెగ్యులర్గా ఇప్పటికీ 9 నెలలు కట్టిన, ఇంకో మొత్తం 11 నెలలు అవుతుంది. 3 నెలలు డ్యూ అయినాయి. ఫైనాన్స్ వాళ్ళు లారీ గుంజుకు వెళ్దామని వచ్చిండ్రు. అయితే మేము ఇప్పుడు కట్టలేకపోతున్నాం, ఒక 2 లక్షలు కడతామంటే ఆగలేదు. పూర్తి అమౌంట్ కట్టమంటే ఒక 2 డేస్ టైం ఇవ్వండి అంటే ఇచ్చిండ్రు. అది ఇచ్చిన తర్వాత మాకు అమౌంట్ అడ్జస్ట్ కాక ఇంకో 10 డేస్ లేట్ అయింది.
మాకు బండ్లు నడవక నాకు ఇబ్బంది అవ్వడం వల్ల, ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఆ లారీని ఇంకొక వ్యక్తికి అమ్మేసిన సమ్ అమౌంట్కి. అతను 4 ఈఎంఐలు క్లియర్ చేసుకొని నడిపించుకుంటా అని నాకు కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగతా చెక్ రూపంలో ఇచ్చిండు. తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆ బండిని మీరు కట్టినా గుంజుకుపోతామని చెప్పి మధ్య వ్యక్తిగా, అంటే మాకు ఫైనాన్స్ వాళ్ళని ఆపనికి మధ్య వ్యక్తిగా జితేందర్ రావు అనే ఒక వ్యక్తి ఆపిండి. ఇప్పుడు ఆ జితేందర్ రావు వ్యక్తి ఎట్లయినా సీజ్ చేయాలని పట్టుదలతో సీజ్ చేసి బండి ఈఎంఐలు కడతామన్నా కూడా ఆపకుండా తీసుకెళ్ళిపోయి సీజ్ చేసింది. ఇక్కడ నాకు వీళ్ళు తీసుకున్న ఆగను పర్చేజ్ చేసిన వ్యక్తి అతను ఏమంటుండు, నా బండి తీసుకపోయినాక నేను ఎందుకు అమౌంట్ ఇస్తా అని అంటుండు. ఇప్పుడు నేను ఆ అమౌంట్ మొత్తం లాస్ అయిపోయినా, నేను నడపలేకనే బండి తీసేసిన. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు నాకు అటు ఇటు ఎటు కాకుండా అయిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాక, మైండ్ పని చేయక ఏం చేయాలో ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. నేను నిన్న ఇట్లా ఏం అర్థం కాక టవర్ ఎక్కిన. తర్వాత ఎస్ఐసార్ ఫోన్ చేసి మేము బాధపడకు ముఖేష్, నేను వాళ్ళని క్లియర్ చేస్తా అని హామీ ఇచ్చిండు. వాళ్ళని పిలిపిస్తా మాట్లాడతా అని హామీ ఇచ్చిండు. నేను ఎస్ఐసార్ నా ప్రాబ్లం క్లియర్ చేస్తా అన్నమడనే నేను దిగి వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వచ్చిన వాళ్ళే సార్ ప్రాబ్లం క్లియర్ చేస్తా, వాళ్ళని రప్పిస్తా అన్నాడు. దానికోసం ఎదురు చూస్తున్నా. నేను నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. పోటీలో ఉండే నేతలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ విద్యావేత్త ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మంచిర్యాలలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. పోటీలో ఉండే నేతలు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. ప్రముఖ విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మంచిర్యాలలో వివిధ రంగాల ప్రముఖులను కలిశారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఓ ప్రధాన పార్టీ నుండి పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారని, దసరా తర్వాత ఏ పార్టీ నుంచి అనేది క్లారిటీ ఇస్తానన్నారు. ఆ పార్టీ నుంచి కుదరకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా మరి జాబ్ లేకుండా ఖాళీగా ఉండడం అనేది అది దేశానికి మంచిది కాదు. అసలు చదువుకునే వాళ్ళు నేను ఎందుకు చదువుకోవాలన్న ప్రశ్న తలెత్తుతున్నది. కాబట్టి వీటన్నింటికీ పరిష్కారం చూపించే దిశగా నేను ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాను. మరి అలాగే ఇవాళ నిరుద్యోగులే కాకుండా ఉద్యోగులు కూడా రకరకాల సమస్యలు, ఉద్యోగులు అంటే ఇక్కడ అడ్వకేట్స్ వస్తున్నారు, డాక్టర్స్ వస్తున్నారు, అన్ని రంగాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీవేర్ ఒక సమస్యల వలయంగా ఉంది. సో తప్పకుండా మరి ఒక మంచి ఆశయం కొద్దీ నేను వస్తున్న నన్ను పట్టభద్రులందరూ ఆదరించినట్లయితే ఎప్పటికీ వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి, ఒక నాయకుడిలా కాకుండా ఒక సేవకుడిగా ఉంటానని చెప్పేసి, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా మరి నిరుపేద విద్యార్థులకి, బడుగు బలహీన విద్యార్థులకి, అధ్యాపకులకి, తర్వాత వారికి యువతకు మాత్రమే నేను చెల్లిస్తానని, ₹1 జీతం కూడా నేను తీసుకోను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఒక ఉద్దేశంతో వస్తున్న నన్ను ఒక విద్యావేత్తగా ఎలా అయితే ఆదరించారో మరి ఇప్పుడు ఈ ప్రజా జీవితంలో కూడా అదే రకంగా నన్ను ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ, అందరూ కూడా ఈ 30వ తేదీ నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. గతంలో ఎన్రోల్ చేసుకున్న వారు కూడా ఈసారి మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాలి. దీనికి November 6th లాస్ట్ డేట్గా ఉంది. కాబట్టి ఈ 36 రోజుల్లో అందరు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఆధార్ జిరాక్స్ అండ్ ఓటర్ కార్డు జిరాక్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్, ఒక కలర్ ఫోటోగ్రాఫ్. ఇవి ఉన్నట్లయితే ఆన్లైన్లో మా అన్ని కార్యాలయాలు, అన్ని జిల్లాల్లో మా కార్యాలయాలు ఉన్నాయి. మా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి అన్నీ కూడా మీకు సేవలు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి పట్టభద్రులు, తర్వాత ఉద్యోగులు ఎన్రోల్మెంట్ ఎవరెవరు చేసుకోలేదో అందరూ కూడా 30వ తేదీ నుంచి ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ 1,07,000 మంది మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓట్లు వేశారు. మరి లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్న దగ్గర 1,00,000 మందే ఓట్లు వేశారు అంటే అసలు పట్టభద్రులకు దీనిపైన ఒక పాజిటివ్ నమ్మకం లేకుండా పోయింది. ఎవరు గెలిచి పట్టభద్రులకు ఏం చేశారు అన్న ప్రశ్నకి అసలు ఇవాళ సమాధానం లేదు. కాబట్టి ఈసారి పట్టభద్రులారా నేను అభయం ఇస్తున్నాను, మీకు తోడుగా నేను ఉంటాను. మీ ఉద్యోగాల రూపకల్పన కావచ్చు, ఇప్పటికే గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రకరకాల ఆలోచనలతోటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి
అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వారికి కూడా మీ సమస్యల పట్ల నేను అంకిత భావంతో పనిచేస్తానని చెప్తున్నాను. కాబట్టి పట్టభద్రులారా ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకొని ఒక మంచి లీడర్ని ఎన్నుకునే దిశగా మీరు అందరూ ఓటు హక్కు పొందాలని చెప్పేసి సందర్భంగా స్వర్గీయ గడ్డం వెంకటస్వామి కాకా జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మందమరి పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే చిన్నూరు మనవడు గడ్డం వంశీకృష్ణ ఎంపీ పెద్దపల్లికి అధికారంలో ఉన్నప్పుడు రావడం మరింత గర్వకారంగాను సంతోషంగా ఉండటం చాలా అరుదైన విషయమన్నారు. ఈ సందర్భంగా ఒక అరుదైన మైలురాయి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నందుకు ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో ధన్యవాదాలు తెలిపారు. వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం ఈరోజు నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం తరఫున కార్యక్రమం చేయమని పిలుపునివ్వడం చాలా సంతోషం. మందమరి పట్టణ కాంగ్రెస్ తరఫున అందరూ హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాకా వెంకటస్వామి గారు మన దేశంలోనే గొప్ప నాయకుడు. ఎమర్జెన్సీ పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకుంటే కాకా ఇంటిని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం గొప్ప విషయం. ఇప్పుడు అక్బర్ రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాకా సొంత ఇల్లు. కాకా దేశానికి ఎనలేని సేవలు చేసిండు. సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఇక సంస్థ బంద్ చేసే పరిస్థితుల్లో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నాయకుడు. అలాగే పెన్షన్ స్కీమ్ ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారు. మనం ఈరోజు గోదావరి నీరు తాగుతామంటే దానికి ముఖ్య కారణం కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు, అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, వీళ్ళందరికీ మా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ తొలితరం ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. వైశ్య భవనం ముందు బైపాస్ రోడ్లో గల లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేతలు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి మలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. వాంకడిలో పుట్టిన బాపూజీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని అన్నారు. బాపూజీ విగ్రహం ఏర్పాటుకు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో 109వ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి జరుపుకోవడం యావత్ బీసీ పద్మశాలి కులాలకు గర్వంగా ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి ఉద్యమంలో కానివ్వండి, సేవలో కానివ్వండి, ఆయనకు ఎంత చెప్పుకున్నా తక్కువనే కనబడుతుంది. కాకపోతే ఒకటి ఏంటి అంటే మంచిర్యాలలో జిల్లాలో ఎక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం లేకపోవడం బాధాకరం. మీ గతంలో కూడా ఎన్నోసార్లు కలెక్టర్ల గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క పలకం ఏదైతే ఉందో, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏదైతే ఉందో కాకుండా ఆయన కేటాయించాలని చెప్పి కూడా గతంలో మేము కోరుకోవడం జరిగింది. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. వారికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి IIHT ఓపెనింగ్ చేయడం, IIHT అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించడం, టెక్నాలజీకి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నామకరణం చేయడం చాలా గర్వహిస్తున్నాం. పద్మశాలి కుల బాంధవులందరం కూడా వారికి రాబోయే చరిత్ర పూటల్లో ఆయన భావితరాలకు ఆయన యొక్క చేసిన సేవలు వాళ్ళ గుర్తింపు కావాలంటే పుస్తకాలలో వాళ్ళ పేరును నమోదు చేయాలని, ఆయన పుట్టినరోజు ఏదైతుందో అధికారికంగా జరుపుకున్నా అది కలెక్టరేట్ వరకే అది పరిమితం అవుతుంది. కాబట్టి వారి యొక్క జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని, వారి యొక్క ఆశయాలు ప్రతి సంవత్సరం కూడా ఆయన అన్నదాన కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఖర్చులతో చేయాల్సిన అవసరం అని ఉందని చెప్పి పద్మశాలి సంఘం జిల్లా వెలుగు నుంచి మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా గతంలో మాకు పిలిపించుకొని వారు మా పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా 3 గుంటల భూమిని కేటాయించడం, అదేవిధంగా వారు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ మంచిర్యాల జిల్లాలో కూడలు ఎక్కడైనా ఒక కాడ స్థలం కేటాయించి ఆయన విగ్రహం చెప్తానని వారు మాట ఇవ్వడం, వారికి మా ప్రత్యేక కుల సంఘం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రేపు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్లో ఉంది. మంచిర్యాల జిల్లా కాకపోయినా కనీసం మెడికల్ కాలేజ్ పేరైనా ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంగా పేరు పెట్టాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అధికారులను కోరుకుంటున్నాం. ఈరోజు మన శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి 109వ సంవత్సరం
అయినది. కాబట్టి ఆయనే మొదటి నుంచి కూడా ఉద్యమకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు చేస్తూ మొన్న మన తెలంగాణ వచ్చేంత వరకు కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన యొక్క ఘనత ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలని మన పద్మశాలి కుల బాంధవులందరికీ నేను పేరు పేరున వేడుకుంటున్నాను. తర్వాత ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినాడు. కొమ్రం భీము డిస్టిక్లో పుట్టినాడు. కాబట్టి మనము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను క్యాతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కోఆప్షన్ సభ్యుడు యాకూబ్ అలీ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత బాపూజీదే అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు ఆ రోజులో పొట్టి శ్రీరాములు గారు చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్రను తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆనాడే సపరేట్ తెలంగాణ కావాలని కోరినటువంటి వ్యక్తి. అప్పటి నుంచే తెలంగాణ బీజాన్ని తెలంగాణ సపరేట్ కావాలన్న అప్పటి నుంచే ఆయన పోరాటాన్ని ప్రారంభించిండు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ మనం ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ ఏకమై కొట్లాడి అనేక మంది త్యాగాలు చేయడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణను అభివృద్ధి చేసుకునే విధంగా మనం మన నీరు నిధులు ఉపయోగించుకుంటూ మన తెలంగాణ ప్రజలకి చెందాలని చెప్పి కోరినట్టు వ్యక్తి మొదటి వ్యక్తి అతనే. కాబట్టి అతనికి మేము హృదయపూర్వక నమస్కారం చేస్తాం. కాగా రామకృష్ణపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో పోరాటాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రామకృష్ణపూర్ శిశు మందిర్ పాఠశాలలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దేవేందర్, అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు వనం సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలను చేసిన ఘనత బాపూజీకి దక్కిందన్నారు. స్వరాష్ట్రంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్గా పనిచేసే అవకాశం కల్పించారు. మరి మందమరి ఏరియా జనరల్ మేనేజర్గా నాకు అవకాశం కల్పించిన సందర్భంలో మీరందరూ వచ్చి నన్ను ఎంతో గౌరవించి ఈ సమావేశానికి పిలిచారు. చాలా సంతోషం. మీ అందరికీ మరి ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా నా దగ్గరికి మీరు ఎప్పుడైనా రావచ్చు, మా ఇంటికి రావచ్చు, ఫోన్ కాల్ ద్వారా కూడా నాకు చేయొచ్చు, ఆఫీసుకు కూడా రావచ్చు. ఎప్పుడైనా 24/7 మీరు నాకు కాల్ చేయొచ్చు. సో మీరు ఏదైనా చిన్న సమావేశాలు పెట్టుకున్నప్పుడు కూడా చెప్పొచ్చు. తప్పకుండా ఏమైనా ఇంపార్టెంట్ కంపెనీకి సంబంధించిన సమావేశాలు ఇంపార్టెంట్ ఉంటే తప్ప డెఫినెట్గా నా సమయాన్ని కేటాయించి మీకు అటెండ్ అవుతాను. సో ఇంకా ఎక్కడైనా సమాజంలో సమస్యలు ఉంటే తప్పకుండా ఒక యూనియన్గా ఉంటే ఆ యూనియన్గా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే మీ సమస్యలు డెఫినెట్గా సాల్వ్ అవుతాయి. మీరు కొన్ని అనుకుంటున్నారు, మరి జిల్లాకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలని, ఇంకా కొన్ని సంస్థలకు కూడా పేరు పెట్టుకోవచ్చు. వారి యొక్క సేవలు, వారు చేసిన సేవలకు గుర్తింపుగా వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యము. మీరు కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయొచ్చు, మంత్రులకు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే గారికి ఇవ్వచ్చు. మీరు అందరు యూనిట్గా పోయి మరి ముఖ్యమంత్రి గారికి కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ కోరికను విన్నవించుకోవచ్చు. దానిలో తప్పేం లేదు. ఇంకా మీకు సంబంధించిన మీ సంఘానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. నా తరఫున డెఫినెట్ గా మీకు నేను చేయగలిగిన సహాయం ఏమన్నా ఉంటే సింగరేణి కాలేజ్ తరఫున కానీ మా చైర్మన్ గారి దృష్టికి వెళ్ళి తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం.
మరి ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు. మన సంఘం కూడా ఈరోజు ఆ సంఘానికి అనుబంధంగానే నడుస్తూ ఉంది. అఖిల భారత పద్మశాలి సంఘానికి ఆ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అనుబంధంగా ఉంది. ప్రతి కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంఘంతో కొనసాగించడం జరుగుతుంది. మన పద్మశాలిలకు గత ప్రభుత్వము కోకపేటలో 2.5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అది గత 2 సంవత్సరాల క్రితం కూడా అక్కడ మత్త ప్రభాకర్ అధ్యక్షతన మరి ముక్కుపేయడం అనేది కూడా జరిగింది. ఇలా ఈ యొక్క రాజమల్ల భవన్ నుండి కార్యక్రమాలు అయ్యే విధంగా వారు జీవం పోసిపోయారు. అటువంటి మహానీయుని మనం స్మరించుకోవడం ఎంత స్మరించుకున్న తక్కువ అభిలాష తీర్చే విధంగా కొనసాగించే విధంగా మనం నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు ఈ కార్యక్రమానికి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నా. మరి ఇటువంటి కార్యక్రమానికి మన పద్మశాలి ముద్దుబిడ్డ ఒక గొప్ప హోదాలో వీడికి రావడం అనేది మేము పద్మశాలిగా ఇక్కడ మేము గర్విస్తున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా మన యొక్క కుటుంబంలో అందరము ఒక ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించే విధంగా నడవాలని చెప్పేసి తెలియజేస్తూ మనం ఇక్కడ బలోపేతం కావడానికి అందరం సమిష్టి కృషి చేసి మరి సంఘాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని చెప్పి కాగా లక్ష్మీపేట పాత బస్టాండ్ వద్ద పద్మశాలి సంఘం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని, తెలంగాణ ఉద్యమంలో తొలి మలిదశ పోరాటాల్లో పాల్గొన్న గొప్ప తెలంగాణవాది అని అన్నారు. నిజాం నవాబు రజాకార్లపై పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. కొండ లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. తెలంగాణ ఇవాళ ఎంతోమందికి రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంతో అటువంటి మనకున్న హక్కు మనకున్న సౌకర్యాన్ని వ్యక్తి మహామనిషి మన కొండా లక్ష్మణ్ గారు, వారి కుటుంబం కానీ ఇక్కడ ప్రజలందరికీ ఆరోగ్యంగా అన్ని విధాలా మంచిగా ఉండాలని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఈ సంఘానికి అందరికీ జరిగింది. అతను మహోన్నతమైనటువంటి వ్యక్తి. బీసీలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనే మహాసంకల్పంతో ముందడుగేసినటువంటి మహానుభావుడు. స్వతంత్ర సమరంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఒక రజాకార్ జమానాలో న్యాయవాదిగా ఉండి న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు. అతను పేరుపై తెలంగాణ పద్మశాలిలకు ఒక అదే విధంగా మరి ఇంకోటి ఏంటంటే మొన్నటికి మొన్న మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఆఫీసు లేకుండే, ఆఫీసు లేకపోతే ఆయన సొంత ఇల్లు ఇచ్చిండు. ఆయన సొంత ఇల్లు ఇచ్చి దీనికి ప్రోత్సహించి నేనున్న వెనక మీరు కొట్లాడంటే మరి ఆయన ముంగడు కేసీఆర్ కొట్లాడాడు. ఎట్లయినా కానీ ఆయన ఉద్యమకారుడు, మరి ఏ గవర్నమెంట్ లొంగలేదు ఆయన. కాబట్టి ఆయన పూర్తిగా మనం తీసుకొని ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటూ నేను ఈ ఆయనకు తమ పాఠశాల FTL బఫర్ జోన్లో ఉందని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాఠశాల నిర్వాహకులు భువనేశ్వరి అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని అన్నారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ గూగుల్ మ్యాప్ని వాళ్ళకి సంబంధం లేకపోయినా ఫేక్గా తయారు చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక నెల రోజులుగా ఒక చెరువులో కట్టుకున్న స్కూల్ గురించి ప్రచారం బాగానే జరుగుతోంది. కానీ దాని గురించి ఏదైనా డిపార్ట్మెంటు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉందో అర్థం కావడం లేదు. కానీ దాన్ని ఆలస్యం చేయడం వల్ల మిగతా ప్రజలందరూ చాలా నష్టపోవడం జరుగుతుంది. అంటే నష్టపోవడం అంటే ఆల్రెడీ బిల్డర్స్ వల్ల కొంతమంది అమాయకులు కార్మికులైనా కానీ కూలీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఆర్థికంగా బాగా నష్టపోవడం జరిగింది. ఓకే, దానివల్ల మనము మన ముఖ్యమంత్రికి మనం శిరసా వహించాలి. కాబట్టి అందరూ నిరీక్షణలో ఉన్నారు. ఎట్లా అంటే మన ఇల్లు పోతుందా, ఏది పోతుంది, ఎట్లా పోతుంది, మళ్ళీ మనం ఏం చేయాలా, ఎవరిని అడగాల, కనీసం కొంతమందికి సర్వే నెంబర్ కూడా అవగాహన లేకుండా బిల్డర్స్ అమ్మి వాళ్ళు దొరల్లాగా పరిపాలిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. కానీ మన ముఖ్యమంత్రి తీసుకున్న ప్రణాళిక వనరులు అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేను చాలా సంతోషిస్తున్నాము. అంత చక్కటి ఆలోచన వనరుల గురించి రాబోయే మన పిల్లల గురించి ఆలోచించేది చాలా తక్కువ మందికే ఉంటుంది హృదయము. కానీ మంచి ప్రణాళిక ఏదైనా కానీ మంచి చెడు అనేది ఉంటుంది.
మంచి స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది, అర్థం చేసుకునే విధానం చెడు త్వరగా ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు కొంతమంది గూగుల్ మ్యాప్లో ఇది పోతుంది అది పోతుంది అని చెప్పి రాంగ్ మ్యాప్ను పెట్టి ప్రజల దగ్గర కొంతమంది అమాయకుల దగ్గర బెదిరించి కూడా వాళ్ళు ఇంకా కూడా మోసం చేసింది కాకుండా ఇంకా కూడా మోసం చేస్తున్నారు. ఆ మ్యాప్లు పెట్టి వాళ్ళు బెదిరిపోవడము, దీనికి ఏం చేయని అడిగితే వాళ్ళు కొంచెం డబ్బు వసూలు చేయడము ఇవన్నీ జరుగుతుంది. అందులో భాగంగా మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని గత 15 రోజుల ముందే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్తో పెట్టడం జరిగింది, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నా దగ్గర ఒక 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్జిఓగా నా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ చదువుతున్నారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఉన్నవాడు చదువుతున్నారు, లేనివాడు చదువుతున్నారు, అమ్మా నాన్న డిఫరెంట్ టైప్స్లో చదువుతున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టులో స్వచ్ఛ భారత్, న్యాయమూర్తి పర్వతాపు రవి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో శ్రమదానం. మంచిర్యాల బైపాస్ రోడ్లో జరిగిన గ్యాంగ్ వార్ నిందితుల అరెస్ట్, శాంతి భద్రతల సమస్య సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఏసీపీ ప్రకాష్. చెన్నూరులో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల కొరడా, అనుమతి లేని కట్టడాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు, భయాందోళనలో మున్సిపల్ ఆఫీసుకు క్యూ కట్టిన ప్రజలు. డ్రగ్స్ నిర్మూలనపై సిసిసి నస్పూర్ పోలీసుల అవగాహన ర్యాలీ, యువత విద్యార్థులు డ్రగ్స్కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్న ఎస్ఐ సుగుణాకర్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.